ఈరోజు కొబ్బరన్నం చికెన్ కర్రీ చేశాను. ఇక్కడ ఎప్పుడు కొబ్బరికాయలు కొన్నా మోస్ట్లీ పాడైపోయే ఉంటాయి. అయినా ఇక్కడ కొబ్బరికాయలు అస్సలు టేస్ట్ ఉండవు. సో కొబ్బరి కాయలతో కాకుండా కొబ్బరి పాలు అమ్ముతూ ఉంటారు కదా క్యాన్స్ లో, వాటితో కూడా ట్రై చేశాను. బట్ వాటితో కూడా టేస్ట్ అంతంత మాత్రమే. అందుకని ఈసారి ఈ ఫ్రోజన్ కొబ్బరి తురుముతో పాలు తీసి కొబ్బరన్నం చేశాను. టేస్ట్ అయితే కొంచెం బెటర్ అనిపించింది. సో ఈ ఫ్రోజన్ కొబ్బరి కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి కొబ్బరన్నం టేస్ట్ అనిపించింది. అయితే నేను కొబ్బరిని మిక్సీలో వేసి కాస్త వాటర్ పోసి పేస్ట్ లాగా చేసి పాలు పిండడం కాదు, అలా చేసిన పేస్ట్ ని రైస్ కి కావలసినంత వాటర్ తీసుకుంటాం కదా, ఆ నీళ్ళలో ఒక తెరలు వచ్చేంత వరకు మరిగించి తీసుకుంటాను. తర్వాత అవి చల్లగా అయ్యాక వడకట్టుకుంటాను. సో ఇలా చేస్తే అన్నం ముద్దవదు, ఎంత ఎక్కువ క్వాంటిటీ కొబ్బరి పాలు తీసుకున్నా కానీ. నెక్స్ట్ ఇది కార్నిష్ చికెన్. చాలా చిన్నగా లేతగా ఉంటుంది, కొంచెం నాటుకోడి ఫీల్ వస్తుంది అనమాట. ఇది నార్మల్ నైఫ్ తో కూడా కట్ అయిపోతుంది. సో ఈ రోజు మా ఇంట్లో కొబ్బరన్నం చికెన్. ఇవి చేయడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి మా యానివర్సరీ అయితే, అంతకంటే పెద్ద రీజన్ నా ఫ్రీజర్ ని ఖాళీ చేసే పనిలో ఉన్నాను. 5 వీక్స్ ఉండం కదా, అదనమాట.